దేశీయంగా అందుబాటులోకి వచ్చిన ఆధునిక వైద్య విధానాలతో రక్త క్యాన్సర్లను పూర్తి స్థాయిలో నయం చేస్తున్నామని యశోద హాస్పిటల్స్ హెమటాలజిస్ట్ డాక్టర్ గణేష్ జై షెట్వార్ అన్నారు. ప్రపంచ రక్త క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా స్థానిక మంజీరా గోదావరి హాల్లో శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, గత 30 సంవత్సరాల క్రితం రక్త క్యాన్సర్లకు సరైన వైద్య విధానాలు లేవని, విదేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని అన్నారు. అయితే కొన్ని సంవత్సరాలుగా దేశంలో ఆధునిక వైద్య చికిత్సలు విధానాలు అమల్లోకి రావడంతో కోట్ల రూపాయల వ్యయం అయ్యే విదేశాల్లో కన్నా రక్త క్యాన్సర్లను దేశంలోనే 90% సమర్థవంతంగా నయం చేస్తున్నామని అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని నిడదవోలుకు చెందిన ఉమా గంగాధర్ కు 5 సంవత్సరాల క్రితం తీవ్రమైన రక్త క్యాన్సర్ వ్యాధి వచ్చిందన్నారు. ఎముక మధ్య మార్పిడి శస్త్రచికిత్స భాగంగా సగం జన్యువు మాత్రమే సరిపోలినప్పటికీ అత్యంత సంక్లిష్టమైన హప్లోయిడెంటికల్ ఎముక మధ్య మార్పిడిని విజయవంతంగా పూర్తి చేశామని అన్నారు. చికిత్స జరిగి 5 సంవత్సరాలు అయినప్పటికీ ఎలాంటి మందులు వాడకుండా పూర్తి ఆరోగ్యంతో సాధారణ జీవితాన్ని కొనసాగించడం వైద్య విజయానికి కారణమని అన్నారు. రక్త క్యాన్సర్ రోగులు ప్రాథమికంగా భయాందోళనలు విడనాడాలని, తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని, వైద్య చికిత్సకు సరైన ఆసుపత్రిని ఎంపిక చేసుకోవాలని అన్నారు. ప్రస్తుత వైద్య రంగంలో వచ్చిన ఖచ్చితమైన వైద్య చికిత్సా విధానాలు, ఇమ్యునోథెరపీ, లక్షిత మందుల వాడకం 90% నయం కావడానికి దోహదపడుతున్నాయని అన్నారు. పూర్తి స్థాయిలో డోనర్ దొరకలేనప్పుడు కుటుంబ సభ్యుల నుంచి సగం జన్యువు నుంచి ప్రాణాలు నిలబెట్టే ఆధునిక సాంకేతిక వైద్యం అందుబాటులోకి వచ్చిందన్నారు. దేశంలో ప్రతి 20 సెకండ్లకు ఒక రక్త క్యాన్సర్ రోగి బయటపడుతున్న దశలో జిల్లాకు చెందిన బాధిత యువకుడు విజయవంతమైన జీవనం సాగించడం స్ఫూర్తినిస్తుందన్నారు. ఈ సమావేశంలో హాస్పిటల్స్ మేనేజర్ వినోద్, ఎస్వి రామకృష్ణ, వి సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. 20 సంవత్సరాలు నాకు ట్రాన్స్ప్లాంట్ అయ్యి 5 సంవత్సరాలు అయింది. 1 సంవత్సరం వరకు మెడిసిన్స్ వాడాను, 6 వరకు డ్రగ్స్ టాబ్లెట్స్ వాడాను. ఇప్పుడు నేను చాలా హెల్తీగా ఉంటున్నాను. కాలేజ్ కూడా రెగ్యులర్ గా వెళ్తున్నాను. ఏమైనా మందులు వాడుతున్నావా? 1 ఇయర్ వాడాను సార్. తర్వాత మోషన్స్ అయింది సార్ బాగా. చాలా ఇబ్బంది పడ్డాడు. ఎందుకంటే వాడు కొంచెం షైస్. దానికోసం నేను చెప్తున్నాను. చూడండి, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటే పునర్జన్మం. అది అలాగే వస్తుందా? కాదు. ఎందుకు అంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ లో దూషితమైన బోన్ మ్యారో నష్టం చేయాలంటే చాలా పవర్ఫుల్ కీమోథెరపీ, రేడియోథెరపీ వాడతాం. రక్త కణాలు 0 అయిపోతాయి. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్ 0 అవుతాయి. ఒక భూమిలో బీజం పెడితే ఒక రోజులో పంట వస్తుందా? రాదు. అదే విధంగా డోనర్ స్టెమ్ సెల్స్ పేషెంట్ బాడీలో ఎక్కిస్తే ఒక రోజులో రక్త సంస్థ ఉత్పత్తి అవుతుందా? కాదు. అది ఉత్పత్తి అవడానికి 2 నుంచి 3 వారాలు టైం పడుతుంది. ఆ సమయంలో పేషెంట్ ఇమ్యూనిటీ 0 ఉన్నప్పుడు, రోజు బ్లడ్ ప్లేట్లెట్, వైట్ బ్లడ్ సెల్ ఎక్కించే అవసరం ఉన్నప్పుడు పేషెంట్ ని ఒక స్పెషల్ ఐసీయూలో పెడతాం. ఆ ఐసీయూకి పేరు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ యూనిట్. సో అక్కడ చాలా అత్యాధునికమైన చికిత్స ద్వారా పేషెంట్ ని అన్ని కాంప్లికేషన్స్, ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుతూ రోజుకి బ్లడ్ ఎక్కిస్తూ డోనర్ స్టెమ్ సెల్ నుంచి కొత్త బ్లడ్ సిస్టమ్ ఉత్పత్తి అయ్యే వరకు ఉంచుతాం. సో దాదాపు పేషెంట్ నెల దాకా హాస్పిటల్లో ఉంటారు. ఆ నెల దాకా ఈ టీమ్ వర్క్, పేషెంట్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, డాక్టర్ అండ్ మెడికల్ టీమ్ అందరూ కలిపి సమానంగా టీం వర్క్ చేసి ఇలాంటి